నిర్ణయం సరైనదే అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. హరీష్ రావు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు అని, అప్పుడు కవిత పార్టీలో లేరు అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ ను వ్యతిరేకించిన వారికి భవిష్యత్తు ఉండదు అంటున్న బీఆర్ఎస్ కార్యదర్శి కిషన్ రావుతో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. కార్యదర్శులు దాని తర్వాత ప్రధాన నేతలు అందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి చేరుకుంటున్నారు. మాట్లాడదాం. ఏంటి సార్, ఇప్పుడు కవిత సస్పెన్షన్ అనేది ఏ విధంగా చూడాలి? పార్టీకి సంబంధించి ఇన్ని రోజులు పనిచేశారు, కానీ ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యలకే ఆమెను సస్పెండ్ చేయడం జరిగిందా, లేకపోతే ఇన్ని రోజులు చూస్తున్నటువంటి తీరు కానీ, లేకపోతే జాగృతిని లిఫ్ట్ చేస్తూ బీఆర్ఎస్ని ఇబ్బంది పెడుతున్నట్టు ఆమె బిహేవియర్ మీకు అనిపించింది? అదేం లేదండి. పార్టీకి పనిచేసిన వ్యక్తులమే. ఇవాళ కవిత గారి పట్ల మా నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఊపిరిగా పనిచేసిన వ్యక్తి. ఆయనను విడిచిపెట్టిన ఏ రాజకీయాలలో ఎవరున్నా ఆయనను విడిచిపెట్టిన వాళ్ళకి రాజకీయాల్లో వాటి వరకు అడ్రస్సులు లేవు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాము. రాష్ట్ర పార్టీ కార్యదర్శి నేను. 2001 నుంచి సారుతో మేము పనిచేసిన వ్యక్తిని. లింగంపల్లి కిషన్ రావు నా పేరు, వరంగల్ జిల్లా మాది. ఆయన తీసుకున్న నిర్ణయము మేము స్వాగతిస్తా ఉన్నాం. అది సరి అయిన చర్యనే. ఇవాళ హరీష్ రావు గారి పట్ల కానీ, సంతోష్ రావు గారి పట్ల కానీ, సోదరిమ్మని ఈమె కవిత గారు మాట్లాడినటువంటి తీరును కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ 2001లో హరీష్ రావు గారు ఉన్నప్పుడు కవిత మేడం గారు లేరు. హరీష్ రావు గారు కేసీఆర్ గారు వెంట ఉన్నప్పుడు ఆయన నోట్లో నాలుకై పనిచేసినటువంటి ఒక 6 అడుగుల బుల్లెట్లు హరీష్ రావు గారు. సంతోష్ రావు గారు తన భార్య పిల్లల్ని సైతం విడిచిపెట్టి 24 గంటలు కేసీఆర్ గారికి తోడై, నీడై, గొడుగై, నోట్లో నాలుకై ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ప్రేమించే వ్యక్తి మరి వాళ్ళ మన హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు. మరి వాళ్ళ పట్ల ఆమె మాట్లాడే తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా పార్టీ లైన్ ఎవరమైనా దాటద్దు అనేది కేసీఆర్ గారి యొక్క లైన్. అది మాట కూడా మా అందరినీ, మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం. మేము పదవుల కోసం రాలేదు. మేము కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము పాల్గొని 10 జిల్లాలలో ఊపిరి ఊదినటువంటి వ్యక్తులలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి కవిత మేడం గారు, ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అది మేము శ్లాఘిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. వారు సరి అయిన నిర్ణయమే తీసుకున్నాడు. అది బిడ్డనా లేకపోతే ఇంకెవరన్నా అనేటువంటి పరిస్థితి కాదు. మేము కవిత మేడం గారు పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము ఆమెను గౌరవించినాం. ఆమెకు అక్రమంగా కేసు పెట్టినప్పుడు కూడా ఇదే హరీష్ రావు గారు, మరి గౌరవనీయులు కేటీఆర్ గారు, మరి వాళ్ళ ఉన్నటువంటి సంతోష్ రావు గారు కూడా వాళ్ళు పోయిండు, ఆమెను మందలించిండు. ఆమె పట్ల తీవ్రంగా కూడా పార్టీ మేము వెంట ఉండి చేసినాం. ఆమె ఎవరో మాటలకు ఎవరితో కుమ్మక్కై పార్టీని దెబ్బతీయాలి, పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని ఇక్కడ పార్టీ విడిచిపెట్టిపోయిన వాళ్ళందరూ కూడా రేపు ఇంకో కొద్ది రోజులకు మళ్ళీ లైన్ కడితే కూడా మా పార్టీలో ఎంట్రెన్స్ ఉండదు. అది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కవిత మేడం గారికి మాట్లాడిన మాటలను తీవ్రంగా మేము హరీష్ రావు గారి పట్ల, సంతోష్ రావు గారి పట్ల మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎవరు ఉండి కవితని ఈ విధంగా మాట్లాడిచ్చిర్రు వెనకాల అనేది మీరు భావిస్తున్నారు? బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, లేకపోతే ఇంకెవరైనా లీడర్లు ఉన్నారా? నేను ఒక సీనియర్ నాయకుడిగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మరి రేవంత్ రెడ్డి ఉండొచ్చు, లేదా బీజేపీ వాళ్ళే ఉండొచ్చు. దానికి ఈ రాజకీయ కుట్రలు, రాజకీయ పావులను కదిపించేటువంటి పరిస్థితుల్లో మరి ఎవరి కార్యక్రమం జరిగిందో, వ్యక్తులు ఎంతమంది ఎదిగి సారు వెంట ఉండి సారును దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళందరూ సారుకు మోసం చేసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈమె కూడా మా అధినేత బిడ్డగానే మేము ఎన్నడూ గౌరవించాం. కానీ మా అందరినీ బాధపెట్టి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ బాధపెట్టి మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆమె మాట్లాడడం అనేటువంటిది అది బాధాకరం. సరి అయిన నిర్ణయం సార్ తీసుకున్నాడు, దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మేము మనస్ఫూర్తిగా కేసీఆర్ గారి వెంట ఉచ్ఛ్వాస నిశ్వాస మా ప్రాణం ఉన్నంత వరకు వారితోనే ఉంటాం. వారిని విడిచిపెట్టిన వాళ్ళకు అడ్రస్ రాజకీయాల్లో ఉండదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ చూపినటువంటి దారులు నడిచిర్రు, ఇంతవరకు ఎదిగిర్రు. అట్లాంటిది కేసీఆర్ బిడ్డ వేరే వాళ్ళు పావుగా వాడుకుంటే ఆమె అంత ఈజీగా వాళ్ళ వైపు చూసి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుంది అనుకుంటున్నారా? చూడండి, మేము దానిలో వ్యక్తిగతమైనటువంటి దానిలో పోదలుచుకోలేదు. మేము మొన్న కూడా ట్విట్టర్లో పెట్టిననే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు తమిళనాడులో
కరుణానిధి గారు పార్టీ పెట్టినప్పుడు కరుణానిధి కనుసలలో పార్టీ ఉంది. ఇవాళ కేసీఆర్ గారి కనుసన్నల్లో పార్టీ ఉండాలి. అది కుటుంబమా, పార్టీనా, మేమా, ఎవరమైనా కానీ అది నా వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ కూడా అది నా నిర్ణయాన్ని ట్విట్టర్లో కూడా పెట్టాము. తండ్రి ఆయన నిర్ణయాన్ని కట్టుబడి కుటుంబమైనా ఉండాలి, పార్టీ అయినా ఉండాలి. అట్లా అతిక్రమించి నేను ముఖ్యమంత్రి అవుతా అనే మాటను మేము దాన్ని యాక్సెప్ట్ కాం. ఏదైతే కరుణానిధి గారి కుటుంబం ఏ విధంగానైతే ప్రజల గుండెల్లో ఉందో చాలా మంది కార్యకర్తలు నేతలు కూడా కేటీఆర్ మా ఫ్యూచర్ సీఎం అని అనేక సార్లు చెప్పారు. కేసీఆర్ గారు అది వేరు. ఇక్కడ కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ గారు నేను అక్కడ కరుణానిధి గారి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోమని కూడా నేను పెట్టిన ట్విట్టర్. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఏది ఏమైనా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మా అందరికీ, భారత రాష్ట్ర సమితి పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మాలాంటి సీనియర్ నాయకులకు కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా రేపు పార్టీ లైన్ ఎవరు దాటినా వారిని ఉపేక్షించదు పార్టీ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇది మొత్తానికి కేసీఆర్ కవితని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం. కేసీఆర్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. పార్టీ కన్నతల్లి లాంటిది. అలాంటి పార్టీని ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసింది కవిత కాబట్టే కవితని కేసీఆర్ సస్పెండ్ చేశారు అనేది అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి కాసేపట్లో మరికొంతమంది లీడర్లు బీఆర్ఎస్ భవన్కి చేరుకుంటారనే సమాచారం ఉంది. మరి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు కవిత సస్పెన్షన్ మీద కావచ్చు, కవిత చేసినటువంటి వ్యాఖ్యల మీద చేస్తారు అనేది వేసి చూడాల్సి ఉంది.